పాత్రని మనం చూసుకుంటే రేపు ఇప్పుడు 2014లో మనం 10 వసంతాల ఉత్సవాన్ని కూడా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. 2004లో ఆరంభమైంది, 2014కు వచ్చినాం. మనం దాదాపు 10 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాం. రేపు మార్చి ఏప్రిల్లో ఆ 10 సంవత్సరాలు కూడా పూర్తి అవుతారు. కాబట్టి ఈ 10 సంవత్సరాల్లో జరిగిన అనేక పరిణామాలు, అనేక మార్పులలో ఒక కీలకమైన బాధ్యతను తెలంగాణ విద్యావంతుల వేదిక మోసింది అనేది సమాజం గుర్తించింది. ఆ విధంగా ఒక నిబద్ధతగా సమాజం కోసం పాటుపడే ఒక మధ్యతరగతి వర్గాన్ని, అంటే జయశంకర్ గారు చాలాసార్లు చెప్పేవారు, విద్యావంతులు చదువుకున్న వాళ్ళు తమ బాధ్యతను మర్చిపోతే సమాజం ముందడుగు వేయదు అనేది ఆయన అభిప్రాయం. ఆయన రావాడ సత్యనారాయణ అనే అప్పటి వైస్ ఛాన్సలర్, వాళ్ళు 69-70 ప్రాంతంలో ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఏ మాటలు అయితే చెప్పాడో ఆ మాటల్ని ఆయన పదే పదే ఉటంకించాడు. ఈరోజు మళ్ళీ మనకు అది గుర్తుకొస్తున్నది. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో, రేపు తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా తెలంగాణ విద్యావంతుల వేదిక తన బాధ్యతను తప్పనిసరిగా మోస్తుందని, అది ఆ బాధ్యతను తీసుకెళ్ళడానికి తన నాయకత్వాన్ని ఇప్పటికే రూపొందించుకున్నది, ఆ విధమైన బాధ్యత నెరవేరుస్తుందని భావిస్తూ ఈ సంస్థ మొట్టమొదటి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన విఠల్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.